ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, స్థానిక ప్రజా ప్రతినిధులు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ అట్టడుగు స్థాయిలో ఉన్న తమ జాతికి కల్పించిన చట్టాలు, హక్కుల సాధన కొరకు ఆదివాసీలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బన్నీ బుచ్చిరాజు, జెడ్పీటీసీ రామతులసి, మోహన్ రావు, బాజీ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజన సోదరులకి ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ప్రపంచంలోన ఆదివాసీ గిరిజనులకి ఒక పెద్ద పండుగ రోజు. ఈరోజు ఆదివాసీ గిరిజనులు అంటే నోరులేని ప్రజలు, అభివృద్ధిలో అట్టడుగున ఉన్న వర్గాలు గిరిజనులు. ఈ ఆదివాసీ గిరిజనుల కోసం మాట్లాడే ఒక రోజు ఉండాలని ఆ రోజు ఆగస్టు 9న మరి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసింది. ఈ రోజైనా ఆదివాసీ గిరిజనుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం మాట్లాడుకోవాలి, సమీక్షించుకోవాలి. భవిష్యత్తు ప్రణాళికలు కూడా ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతోనే ఈ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆ ఆదివాసీల యొక్క హక్కుల కోసం, వారి యొక్క చట్టాల కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. ఆదివాసీ గిరిజనులందరూ కూడా ఐకమత్యంతో హక్కుల పరిరక్షణ కోసం మనందరూ కూడా పోరాడాలి. మనం హక్కుల మీద, చట్టాల మీద ఆదివాసీలు అవగాహన పెంచుకోవాలి. రాజ్యాంగబద్ధంగా మనకు కల్పిస్తున్న హక్కుల్ని మనకు దక్కేలాగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. ఈ ఆదివాసీ హక్కుల చట్టాల కోసం ఆదివాసీ గిరిజనులు నాయకులు ఎంతోమంది పోరాటం చేశారు. ఆ పోరాటంలో వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టారు. కొమరం భీము, స్వయం గంగులు, అల్లూరి సీతారామరాజు గారు, ఇలాంటి మహనీయులందరూ కూడా మరి ఆదివాసీల హక్కుల కోసం ఆనాడు పోరాటం చేసినారు. వాళ్ళు మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని మన ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం మనందరం కూడా కదం తొక్కాలని, పోరాటం చేయాలని మరి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఆ ఆదివాసీ నాయకులకి ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ మరొకసారి ఈ ప్రపంచంలో ఉన్న ఆదివాసీ గిరిజన సోదరులకు అందరూ కూడా మరి ఆదివాసీ ప్రపంచ దినోత్సవాన్ని శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు.